కాసేపట్లో ఢిల్లీలో బీజేపీ పెద్దలతో టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ కానున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసంలో ఈ సమావేశం జరగనుంది. అమిత్ షా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ కానున్న చంద్రబాబు పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ఏపీలో రాజకీయ పరిస్థితులు, ఓటర్ల జాబితాలో అధికార పార్టీ చేస్తున్న అక్రమాలు, విపక్ష నేతలపై జరుగుతున్న దాడులు తదితర అంశాలపై చర్చ జరగనున్నట్లు సమాచారం. అలాగే సార్వత్రిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. 2018లో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తర్వాత తొలిసారి గత ఏడాది జూలైలో బీజేపీ పెద్దలతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీ బీజేపీ అగ్రనేతల భేటీకి ఇప్పుడు ప్రాధాన్యత ఏర్పడింది. అటు ఢిల్లీలో చంద్రబాబును ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా కలిశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ చెప్తారు. కృష్ణ, చెప్పండి. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన విశేషాలతో పాటు ముఖ్యంగా వైసీపీ ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు కూడా కలిసినట్టుగా తెలుస్తోంది. ఈ పూర్తి వివరాలండి. ఏంటి కారణం? వారిరువురు చర్చల మధ్య ఏం జరిగింది అనుకోవచ్చు? అదేవిధంగా అమిత్ షాతో భేటీ ఎంతవరకు వచ్చింది? ముఖ్య నేతలతో భేటీ ఏ విధంగా సాగుతోంది? స్వామి, మరికొద్ది సేపట్లో చంద్రబాబు నాయుడు అమిత్ షాతో భేటీ అయ్యే అవకాశం ఉంది. నిజానికి ఈ భేటీ 7:30కే ఫిక్స్ అయినప్పటికీ కూడా రాజ్యసభలో జమ్మూ కాశ్మీర్ సంబంధించినటువంటి బిల్లు, జమ్మూ కాశ్మీర్ బడ్జెట్కి సంబంధించినటువంటి బిల్లు ఉంది. అందులో పాల్గొనాల్సి వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు ఇంకా లోక్సభ కూడా నడుస్తుంది. లోక్సభలో ఫైనాన్స్ బిల్లు నడుస్తుంది. సో ప్రస్తుతం అయితే అమిత్ షా కొంచెం బిజీగా ఉన్నారు. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు కూడా ఇక్కడ నెంబర్ 50 అశోకా రోడ్లో గల్లా జయదేవ్ నివాసంలో ఆయన టీడీపీ ఎంపీలతో భేటీ అయ్యారు. అయితే ఎయిర్పోర్ట్కి అంటే ఆయన 6:30కే ఢిల్లీకి చేరుకున్నప్పటికీ కూడా ఆయన నేరుగా గల్లా జయదేవ్ నివాసానికి రాకుండా మధ్యలో లీ మెరిడియన్ హోటల్కి వెళ్ళారు. అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చారు. ఒక అరగంట పాటు అక్కడ ఉన్నారు. తర్వాత ఇంకా ఆయన అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మరికొద్ది సేపట్లో కలిసే అవకాశం ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. ఈలోగా మీరు చెప్పినట్లుగా వైసీపీకి రాజీనామా చేసినటువంటి ఎంపీ ఎవరైతే ఉన్నారో లావు కృష్ణదేవరాయ కొద్దిసేపు క్రితమే అశోకా రోడ్ నెంబర్ 50 అశోకా రోడ్కి వచ్చి చంద్రబాబు నాయుడుని కలిశారు. ప్రస్తుతం ఆయనతో చర్చలు జరుపుతున్నారు. ఆయనకి దాదాపు నర్సరావుపేట సీటు ఖరారైనట్లుగానే మనకు తెలుస్తుంది. సో ఆ నేపథ్యంలోనే ఇక ఆయన అంటే ఇక లాంఛనంగా టీడీపీలో చేరటం అన్నది ఒకటే మిగిలింది, కానీ ఇక టీడీపీ నుంచి ఆయన నర్సరావుపేట నుంచే పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లుగానే మనకు విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. ఇక అమిత్ షాతో భేటీకి సంబంధించి అంటే ఇప్పుడే కొద్దిసేపు క్రితం ఆయన చంద్రబాబు నాయుడు విలేకరులతో మాట్లాడారు. విలేకరులతో చిట్ చాట్లో ఆయన మాట్లాడుతూ అసలు ఎందుకు పిలిచారు ఏంటి అన్నది కూడా మేము చూస్తున్నాం. మోదీ దేశ సంక్షేమం కోసం మోదీ ఆలోచిస్తున్నారు. మేము రాష్ట్ర సంక్షేమం కోసం మేము ఆలోచిస్తున్నాం. ఏదైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డిని అక్కడ గద్దెదించడం, అంతేవిధంగా ఏపీలో ఉన్నటువంటి అరాచక పాలన ఏదైతే ఉందో ఆ అరాచక పాలన నుంచి ఆ అరాచక పాలన అంతమొందించడం కోసం ఏమేం చేయాలో అది చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందరూ కూడా సర్దుకొని పోవాల్సినటువంటి అవసరం ఉంది. మేమైతే ఖచ్చితంగా ఏం చేయాలి అన్నది మేము ఆలోచిస్తున్నాం. అసలు ఈరోజు ఎందుకు పిలిచారన్నది కూడా చూస్తున్నాం. సో అక్కడ ఆయనతో మాట్లాడిన తర్వాత కానీ ఏ విషయాలు కూడా మేమేమి బయటికి చెప్పలేము. ఇప్పుడే దేని గురించి కూడా అంటే ఎందుకు పొత్తు గురించి పిలిచారా లేకపోతే వేరే దేని గురించి అయినా మాట్లాడారా, వీటన్నిటిని కూడా ఆయనతో సమావేశం అయిన తర్వాతనే నేను బయటికి చెప్పగలను. ఇప్పుడైతే నేను చెప్పలేను అన్న విషయాన్ని కూడా ఆయన చెప్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల మీద ఆయన విలేకరులతో ఇష్టాగోష్ఠిలో మాట్లాడారు. ఈరోజు ఏదైతే తిరుపతిలో ఒక థియేటర్లో ఒక యాడ్కి సంబంధించి బైజూస్ యాడ్కి సంబంధించి వచ్చినప్పుడు అక్కడ సీఎం జగన్మోహన్ రెడ్డి బొమ్మ రాగానే ఆయన పైన చెప్పులేసినటువంటి దృశ్యం గురించి కానీ, లేకపోతే ఒక పోర్టల్లో అసలు ఇంకా అమిత్ షాని ఆయన కలవలేదు, కలవకముందే ఆయన కలిసినట్టు ఆయన కాళ్ళకు మొక్కినట్లుగా కూడా మార్పింగ్ ఫోటోలు చేశారు. దాని మీద కూడా ఆయన సీరియస్ అయ్యారు. ఇటువంటి వాళ్ళపైన గట్టి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు ఈ విధంగా వైసీపీ అంటే అసలు ఒక దొంగ పార్టీ, అదొక చీటింగ్ పార్టీ, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. వీటి మీద గట్టి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మా పార్టీ తరఫున వాళ్ళకి ఖచ్చితంగా గట్టి కౌంటర్ ఇస్తామని కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే పొత్తులకు సంబంధించి ఇంకా ఎటువంటి పరిపక్వత దిశగా అయితే ఇంకా రాలేదు. ఇక ఏమున్నది ఈరోజు మాట్లాడిన తర్వాత అమిత్ షాతో ఇక తదుపరి చర్య ఏంటి, ఏం చేయాలి అన్నది కూడా మేము మాట్లాడతాం. ఆ తర్వాతనే సరైన నిర్ణయం తీసుకుంటాం. ఏదైనప్పటికీ కూడా మోడీ దేశాభివృద్ధిని, దేశ సంక్షేమాన్ని దృష్టి చూసుకొని ఆయన ఆలోచిస్తే
మేము రాష్ట్ర సంక్షేమాన్ని రాష్ట్ర అభివృద్ధిని మేము కోరుకుంటున్నాం కాబట్టి మేము అది ఎలా ఉంటుంది ఇక మీదట ముందు ఎలా కలిసి పనిచేయాలి అన్నది కూడా మేము చూస్తామని కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే స్వామి ఈరోజు జేపీ నడ్డా కొంతమంది విలేకరులతో పార్లమెంట్లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఖచ్చితంగా టీడీపీ ఎన్డీఏలో చేరబోతుందన్న విషయాన్ని కూడా ఆయన విలేకరులకు చెప్పడం జరిగింది. సో ఈ విషయం చూస్తుంటే టీడీపీని ఎన్డీఏలోకి తీసుకోవాలని బీజేపీ గట్టిగా భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎన్డీఏని బలోపేతం చేసేందుకు ఇండియా కూటమి నుంచి అందరినీ కూడా బయటికి తీసుకునేందుకు కూడా తెగ ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగా టీడీపీని ఖచ్చితంగా ఎన్డీఏలో చేర్చుకోవాలి. దేశవ్యాప్తంగా ఈసారి 405 స్థానాలకు పైగా గెలుచుకోవాలంటే కొంత క్రెడిబుల్ లీడర్స్ కూడా ఇండియాకు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికీ గతంలో ఉన్నటువంటి అకాలీదళ్ కానీ లేకపోతే శివసేన మిగతా పార్టీలన్నీ కూడా వెళ్ళిపోయి ఇప్పుడు మళ్ళీ వాటందరినీ కూడా చేర్చుకుంటున్నారు. నితీష్ కుమార్ని చేర్చుకున్నారు. బీజేడీ బిజు జనతాదళ్కి సంబంధించినటువంటి నవీన్ పట్నాయక్ని కూడా త్వరలోనే ఈ యొక్క దీంట్లో చేర్చుకునే అవకాశం ఉంది ఎన్డీఏలో అంటున్నారు. సో ఎన్డీఏని బలోపేతం చేసే దిశగానే ఈరోజు చంద్రబాబు నాయుడుని కూడా ఢిల్లీకి పిలిపించినట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. సో వీళ్ళిద్దరికి కూడా మరికొద్దిసేపట్లో భేటీ అయ్యే అవకాశం